ప్రస్తుతం మనం చూసుకుంటే మీర్పేటలోని సాయినగర్లో ఉన్నాము. సాయినగర్ అలాగే మిథిలానగర్ ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి అయితే ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక చెరువు అయితే మీర్పేట దగ్గర ఉన్న ఒక చెరువు అయితే అది గండి తెగి నీళ్ళు అయితే పారుకుంటూ ఇట్లా ఈ వేలో నుంచి ఒకసారి మనం ఇటు చూడొచ్చు. ఈ వేలో నుంచి నీళ్ళు అయితే ఇట్లా పారుకుంటూ ఇది ఫస్ట్ మిథిలానగర్ నుంచి సాయినగర్ ఈ ప్రాంతం ఉండగా దీని అవతల ఉన్న సాయినగర్కి అయితే నీళ్ళు అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఈ కాలనీలో చూసుకుంటే నీళ్లు దాదాపు గోడకి అంటే మోకాళ్ళ పైన లోతు నీళ్లు అయితే వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా ఇక్కడైతే స్థానికులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పొద్దున్న నుంచి కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ అసలు అలాగే డిఆర్ఎఫ్ అధికారులు కానీ వచ్చి ఈ పొడికి తీసి నీటిని అంతా తొలగించే ప్రక్రియ అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఇక్కడ విజువల్లో చూద్దాం కొంచెం దగ్గర నుంచి. ఈ మిథిలానగర్ అలాగే సాయినగర్ ఏదైతే ఉందో మిథిలానగర్ మీదుగా సాయినగర్కి నీళ్ళు అయితే వెళ్తూ ఉంటాయి. అక్కడ ప్రొక్లైనర్ ఆ నీళ్ళు అయితే తొలగించే ప్రక్రియ కూడా చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు మనం. అంటే ఈ చెరువుకి మీర్పేట చెరువు ఏదైతే ఉందో దానికి గండిపడి ఆ తెగి నీళ్లు దాదాపు ఈ రెండు కాలనీలోకి పూర్తిగా వచ్చాయి. ఈ ఇల్లు మొత్తం దాదాపు సగం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నంత వరకు మునిగినట్టు పరిస్థితి కూడా ఉంది. ఉదయం నుంచి కూడా అటు డిఆర్ఎఫ్ అధికారులు కానీ అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఆ నీటిని తొలగించే ప్రక్రియ అయితే ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే కొంత నీటి ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ నీళ్ళన్నీ కూడా నీటిలోనే ఉన్న పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ మనం కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడిద్దాం. స్థానికులు మీర్పేట కార్పొరేటర్ రమేష్ ఉన్నారు, ఈయన అడిగి మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏమైంది ఇక్కడ నీళ్ళు ఎందుకు వచ్చాయి ఉన్నపలంగా? అసలు చెప్పండి, నీళ్ళు అసలు ఎందుకు వచ్చినాయి ఇక్కడ? ఇదంతా వర్షం పడ్డది, వచ్చినాయి రాత్రి. అంటే ఇంత వర్షం పడిందా? ఇంత నీళ్ళు వచ్చి అంటే చెరువు నిండి ఎక్సెస్ వాటర్ వచ్చినాయి అంతే. ఓకే, అయిపోయింది, తగ్గింది. మీరు చెప్పండి, మీరు ఇక్కడ లోకలేనా? అవును చెప్పు. అసలు మరి ఈ నీళ్ళు ఎందుకు వచ్చినాయి అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడైనా ఇంతకుముందు నుంచి కూడా ఉంది? మామూలుగా వర్షాలు వచ్చినాయి కాబట్టి వచ్చాయి. ఇంతకుముందు ఎప్పుడు ఈ ప్రాబ్లం లేదా? మరి ఉండే ప్రాబ్లంది కాబట్టి ట్రంక్ లైను ఎస్ఎండిపి నాలా అవన్నీ కట్టారు. ఏంటంటే పైన చెరువు ఏదో కొంచెం గండి లెక్క పడి ఆ నీళ్ళు పైప్ లైన్ ద్వారా ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ పైప్ లైన్ ఓవర్ఫ్లో అయినాయి. దానివల్లనే కానీ న్యాచురల్ వర్షాలకు వచ్చినది కాదు. వర్షాలు వచ్చితే కూడా నీళ్ళు నిలబడవు, వెళ్ళిపోతాయి. ఇప్పుడు అలా ఉంది అంటే క్లియర్ చేశారు. ఇంతకుముందు మేడం గారు చేశారు, ఎమ్మెల్యే గారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ అక్కడ వచ్చే ఎక్సైజ్ వాటర్ ఎక్కువ ఉండేసరికి పైప్ లైన్లోకి వెళ్ళి ఎస్ఎండిపి నాల వర్క్ నడుస్తుంది. కొంచెం ఆ పైప్ పోవడం వల్ల ఇక్కడ నీళ్ళు వచ్చాయి. పైన చెరువు, పెద్ద చెరువు, ఈ మంత్రాల చెరువు కాదు, ఇది పైన ఉన్న చెరువు కాదు, దానిపైన ఉన్న చెరువు వల్ల ఆ పైప్ లైన్ వల్ల బయటకు వచ్చినాయి. కానీ చెరువు వల్ల బయటకు రాలేదు నీళ్ళు. ఓకే, అంటే ఆ పైప్ లైన్ పగలడం వల్ల మీకు నీళ్ళు వచ్చినాయి అంటారా? మరి అధికారులకు ఏమన్నా చెప్పారా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? కాబట్టి పాపం పొద్దున్న నుంచి 5 గంటల నుంచి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు క్లియర్ అయింది. చూశారుగా మీరు, ఈ ఫ్లడ్ లేదు ఇక్కడ ఇప్పుడు. అదే అంటే ఈ సమస్య ఏమన్నా ఇప్పుడే వచ్చిందా? ఇంతకుముందు నుంచి కూడా ఈ సమస్య ఉంది? ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి ఉండే, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి క్లియర్ అయింది, ఇప్పుడు లేదు. ఓకే, అంటే దీనికి మీరు ఇక్కడ స్థానికంగా ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఏంటి అసలు? మేము మా తాతల నుంచి మేము ఉన్నది మా ప్రాపర్టీ. మరి అయితే గతంలో కూడా ఇటువంటి సమస్య వచ్చిందని చెప్తున్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ట్రంక్ లైన్ చేశారు, ఎస్ఎండి నాలా చేశారు, ఇప్పుడు రావు లేదండి. అలా ఏమి ఉండదు. ఆ ఎస్ఎండి నాలా కొంచెం 5% ఏదో పెండింగ్ ఉంది, అది నడుస్తుంది. అది అయిపోతే క్లియర్ అయిపోతుంది. అది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తుంది. ఇక్కడ ఉన్న నాల అయితే పొంగడంతో ఈ నీళ్ళు అయితే కాలనీలోకి వచ్చాయని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ ఈ కాలనీలో ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న కొంతమందితో మాట్లాడదాం. సార్ ఒకసారి మీరు చెప్పండి. సార్ చెప్పండి, అసలు ఇక్కడ అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? మాకు వర్షం పడుతుంటే ప్రతి దగ్గర ఉన్న సమస్య కొంచెం లో లయింగ్ ఉంది కాబట్టి మా దగ్గర ఎక్కువ స్టాగ్నేట్ అయింది. అధికారులు వీళ్ళందరూ వచ్చి రాత్రి నుంచి సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇప్పుడు తగ్గిపోతుంది. మాకు వాళ్ళు అదురేన్స్ ఇస్తున్నారు, ఒక 2-3 అవర్స్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే పైప్ లైన్ పగలడం వల్ల ఈ నీళ్ళు వచ్చినాయి అని కూడా చెప్తున్నారు కదా? అంటే ఇప్పుడు పోయి మనం ఎక్కడ చూస్తాం, మీరు చూస్తే తెలుస్తుంది మీకు. మనకు తెలియదు కదా ఎక్కడైందో అక్కడ. మా కాలనీ వరకు మేము చూసుకుంటున్నాం అంతే. మరి ఇప్పటి వరకు పరిస్థితి అయితే బాగానే ఉందా? అంటే ఇళ్లలోంచి బయటకు కూడా ఎవరు రాని పరిస్థితి ఉంది కదా? రాలేనంటే ఇప్పుడు వచ్చాను నేను, ఇంతకుముందు లేదు. ఇప్పుడు వర్షం తగ్గినాక వచ్చాను, బయటకు వచ్చి అధికారులతో కలిసి పనులు చేయించుకుంటున్నాను. ఇంకొకసారి మరి కొంతమంది వేరే వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఇక్కడ ఉన్న స్థానికులతో. సార్ మీరు చెప్పండి, ఇక్కడ అసలు ఏంటి సమస్య? ఎప్పటి నుంచి నీళ్ళు నిల్వ ఉన్నాయి ఏంటి? నీళ్ళు నిన్న రాత్రి నుంచి నీళ్ళు ఉన్నాయి సార్. నిన్న రాత్రి 11 గంటల నుంచి నీళ్ళు ఉన్నాయి. అంటే ఏంటి, వర్షం వల్లేనా లేదంటే ఇక్కడ పైప్ లైన్ ఒకటి పగిలిందా? లేదు, చెరువును ఫుల్ అయిపోయి చేసింది. పైన ఇంకో పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు తర్వాత నెక్స్ట్ మంత్రాల చెరువులో వదిలిపెట్టేసేసిండ్రు. ఆ చెరువు కొట్టేసేసి ఈ ట్రంక్ లైన్ వదిలిపెట్టారు నీళ్ళు. అవి ట్రంక్ లైన్ ఫుల్ అయి పైకేసి కొట్టింది. పైకేసి కొట్టే వరకు మొత్తం కాలనీ సరిపోయింది. ఆ నీళ్ళు ఎత్తు లేచిన వరకు మొత్తం కాలనీ స్ప్రెడ్ అయిపోయింది.
ఇప్పుడు ఇలా ట్రంక్ లైన్ నుంచి ఇప్పుడు ఇంకో పక్క లైన్ డైవర్ట్ చేశాను ఇప్పుడు పోతున్నాను, ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాను. ఓకే, ఈ సమస్య ఇప్పుడే ఉందా లేదంటే గతంలో కూడా వచ్చిందంటారు? గత 20 సంవత్సరాల నుంచి ఉంది సార్. మరి ఇప్పటివరకు అధికారులు ఎవరు కానీ అంటే అటు అందుకొరకు ట్రంక్ లైన్ ఒకటి వేసారు, ట్రంక్ లైన్ వేసారు, అది కూడా సరిపోలేదు. ఇప్పుడు ఒకటి మేము ఏం పెట్టామో కాలు పెట్టామని చెప్పిన పెద్ద ఇక్కడ నుంచి అటు స్ట్రైట్ అక్కడ వరకు పెద్ద ఎస్ఎన్డీలు పెట్టామని చెప్పినాం. అది ఏదో అప్రూవల్ కావాలంట, టెక్నికల్ అప్రూవల్ కావాలంటున్నారు. ఏదో శాంక్షన్ అయింది కానీ వాళ్ళకి ఏదో అప్రూవ్ కావాలంట, ఎస్సీ ఎవరు లేరంట, ఏదో ప్రాబ్లం చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏం కాలేదు. అది అయితే మా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. నీళ్ళు ఎన్ని వచ్చినా కూడా లోపలికి నీళ్ళు వెళ్ళిపోతాయి, అది కావాలి. అదే అంటే శాశ్వత పరిష్కారం అంటే ఇట్లా నీళ్ళు రాకుండా ఎస్ఎన్డి అని చేస్తారు పెట్టి ఎస్ఎన్డి ఈ కాలం నుంచి పక్క ఆ కింది చెరువు వరకు తీసుకోకపోతే శాశ్వత పరిష్కారం అవుతుంది, అది కావాలి. ఇప్పుడు అధికారులు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఈ పనులు ఎట్లా జరుగుతుంది? ఈ పనులు పర్వాలేదు, రాత్రి నుంచి వచ్చి చేస్తున్నారు. ఎందుకంటే మా ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి కదా, రాత్రి 1 o'clock 2 o'clock వరకు మేము బయటనే ఉన్నాము. ఇంట్లోకి రావనుకున్నా కానీ 3 గంటలకు వచ్చేసి లోపల వచ్చేసి ఎక్కువైపోయింది, కోర్స్ ఎక్కువైపోయింది. నేను 5 గంటల నుంచి బయటనే ఉన్నాను, ఇంటి తాళాలు తీసుకొచ్చి. ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఇది. గత 20 ఏళ్ళుగా కూడా తమకు ఇదే సమస్య ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.